విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల మన ఇండియాకి ఫైనాన్షియల్ గా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? యాక్చువల్గా వ్యక్తిగతంగా చూసుకోవాలంటే ట్రంప్ గారికి మోడీ గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఓకే. భారతదేశ చరిత్రలో తన ప్రతిష్టని దేశ ప్రతిష్టని తాకట్టు పెట్టి ఒక విదేశస్తుడికి అతను ముఖ్యం ఔరేక్ బార్ ట్రంప్ కావాలని ప్రచారం చేసిన ఘటన మనం ఇంతకుముందు చూడలేదు. మోడీ గారు తప్ప ఇంకా ఫ్యూచర్లో కూడా చూడం. భారతదేశం యొక్క ఆరోగ్యాన్ని, భావితరాలని, కోవిడ్ని పణంగా పెట్టి లక్షలాది మందితో మోడీ గారిని ఆహ్వానించి గుజరాత్లో మీటింగ్ పెట్టి రౌండ్ చేయించి దేశానికి చూపించి ఔరేక్ బార్ మోడీ గారికి ఔరేక్ బార్ ట్రంప్ అని ప్రచారం చేసిన వ్యక్తి అక్కడ మ్యాడిసన్ అక్కడ కూడా వెళ్ళి మాట్లాడిన వ్యక్తి బహుశా లేరు. అందువల్ల ఇద్దరి మధ్యన సత్సంబంధాలు వ్యక్తిగతంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. ఒక పాజిటివ్. ఎందుకంటే ట్రంప్ గారంటే అక్కడ కొంతమంది మైనార్టీస్ విషయంలో ఆయన గట్టి స్టాండ్ తీసుకున్నారు. కొన్ని విషయాల్లో శ్లాఘనీయం, ఆయనకు అభినందించాలి. కొన్ని విషయాల్లో ఆయన తెంపర్తనం, ఆయనకు అసలు మనం ఆలోచించుకోలేని ఒక విపరీతమైన పరిస్థితి, ఒక విపరీతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆయన ఇవాళ. అందువల్ల మనకి మోడీ గారికి వాళ్ళకి అద్భుతమైన రిలేషన్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. అది దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు అంటే వీళ్ళిద్దరూ లేరా ఇంతకుముందు అంటే ఉన్నారు. ఇవాళ ఒక్కటి చెప్తున్నానండి, ట్రేడ్ మ్యాట్రిక్స్లో హౌ ఇండియా ట్రేడ్ వాజ్ విత్ అని అనుకుంటే మనకి ఇండియా యుఎస్ ట్రేడ్లో మనం ఇది $1 బిలియన్ అండి. మనం అనుకుంటే 45 అంటే 2017లో మొదలుగా ఆయన వచ్చినప్పుడు అండర్ ట్రంప్ అండ్ మోడీ గారు ఉండగా ఎక్స్పోర్ట్స్ 45.92 ఉంటే ఇంపోర్ట్స్ 19.98. ఆఖరణ 49 కోట్ల ఎక్స్పోర్ట్స్, $49 బిలియన్ ఉంటే ఇంపోర్ట్స్ 22 ఉండేది. ఇప్పుడు మోడీ గారు ఇది బిడెన్ గారు వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ $80 బిలియన్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ $42 ఉన్నాయి. మొత్తం ట్రేడు $123 బిలియన్. అంటే ఇండియా యుఎస్ ట్రేడు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకి చేరుకుందండి. దీంట్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 2020-21లో పీక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు పడిపోయింది ఇవాళ. కానీ ఒకటి ఏంటంటే, ఇంత గొప్ప ట్రంప్ కూడా మన ఇండియాకి అన్యాయం చేశాడు. ఆయన అమెరికా ఫస్ట్, ఇవాళ ఇండియా. దాంట్లో ఆయన చేసింది ఏంటంటే ముఖ్యంగా 2-3 విషయాలు మనం తీసుకుందామండి. ఆయన హయ్యర్ ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో చాలా క్లియర్గా ఇండియా మీద ఎగనిస్ట్గా నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అదేవిధంగా అమెరికా విత్డ్రా చేసుకుంది ఏదండి, జనరలైజ్ సిస్టమ్ ఫర్ ప్రిఫరెన్షియల్ జూరీ బెనిఫిట్స్ అప్ టు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వర్త్ 5.6 బిలియన్స్ని వెనక్కి తీసేసుకుంది. ఒక విషయం కాదు, ట్రంప్ తీసుకోండి, ఇండియా అండ్ ద యుఎస్ ఫెయిల్ టు ఫైనలైజ్ కనీసం ఇంటర్నల్గా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒక్క డీల్ కూడా ఇద్దరు గట్టిగా చేసుకోలేకపోయారు పైకి తప్ప. ఇండియన్ ఇంపోర్ట్ బిల్స్ని క్రియేట్ చేస్తున్నారు. అదే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ బోత్ ఇండియా అండ్ యూఎస్ రివైవ్డ్ ద ట్రేడ్ పాలసీ ఫార్మింగ్ 2021 ఐటమ్స్ 4 years టు బోస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లోకి బిడెన్ సంతకం పెట్టారు. ఆయనకి చెయ్యిపోయినా, మోడీ గారు చెయ్యిపోయినా ఇండియా దృష్టిలో కొన్ని విషయాల్లో ఉన్నా. కానీ కొన్ని గవర్నమెంట్ ఇప్పుడు గాడిదకిను ఎనుక్కి తేడా ఉంటుంది. అంటే వాళ్ళ గుర్తులండి, రిపబ్లికన్ అండ్ డెమోక్రాట్స్ వీటి ఫేవరబుల్గా ఉంటారు. అంటే ఇన్ ఫస్ట్ ఇండియా అండ్ యూఎస్ రిజాల్వ్ 7 పెండింగ్ డిస్ప్యూట్స్ WTOలో. ఇది బిడ్న్ గారు దాంట్లో చాలా మంది ప్రచారం చేయలేదు. ఇండియా అండ్ దాని యూఎస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద గ్రూపింగ్ సచ్ క్వాడ్, దాంట్లో ఇండియా పసిఫిక్ దాంట్లో ఇండియా చేరింది. ఇవాళ అనేక విషయాల్లో ఫ్యూ మ్యూచువల్ బెనిఫిట్స్. అంటే ఏమవుతుందంటే దీంట్లో ఒక అమెరికాలో టెక్నాలజికల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో, టెక్నాలజీ జాబ్స్, దాంట్లో హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళని మాత్రం ట్రంప్ కానీ ఎవరు ఆపలేరు. ఇవాళ ఇండియా నేను చెప్తున్నాను 50 లక్షలు దాటిపోయింది. ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఇండియన్ సంఖ్య 50 లక్షల దాటిపోయింది. అందులో అనధికారికంగా ఉంటున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. నేను చెప్పింది సత్యమో కాదు, మీరు రిసర్చ్ చేసుకోండి. చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంతే, టైం అయిపోయినా, ఇవన్నీ H1 లేట్ అయిపోయినా, వీటి వల్ల ఓపీటీ ఇవన్నీ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో కొన్ని దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావన. రెండోది, ఏదైతే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో టెక్నికల్గా రానివ్వండి, కానీ మాస్గా నేను ఒప్పుకోనని చెప్తున్నాడు. ఆయన అమెరికన్ ఫస్ట్, ఆయన తప్పులేదు దాని. కానీ ఆ వివక్ష ఏదైతే ఉందో చాలా గట్టిగా చూపించే అవకాశం ఉంది. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం, ఇండియాకి వచ్చే లాస్ ఏంటంటే, అంటే అది అమెరికాకి ఇండియాకి ఉన్న సంబంధాల్లో ఇవాళ రష్యా మీద శాంక్షన్స్ నేను ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాడు. నిన్న నుంచే రష్యా మీద శాంక్షన్స్ పెంచుతాను అయిపోయింది, క్లియర్ అవుతుంది. ఈ టైంలో ఇండియా ఏం చేయాలో తెలియక
ఇప్పుడు నిన్న జయశంకర్ గారిని పంపించి రేపొద్దున ఈ కువైట్తో దీంట్లోనూ ఒప్పందం చేసుకుంటుంది. రష్యా ఆయిల్ మనకి ఈ సంవత్సరం పెరిగిపోయిందండి. క్రితం సంవత్సరం బారెల్ $62, $63, $65 వచ్చేది, ఇప్పుడు $78 ఉంది. అదే అమెరికా దగ్గర మీరు నమ్మరండి, అమెరికా కంటే ఇవాళ అమెరికా దగ్గర ఎందుకు కొనట్లేదు మనకు తెలియదు. అమెరికా డాలర్ విలువ, డాలర్ బారెల్ కంటే క్రూడ్ ఆయిల్ చమురు విలువ కంటే కువైట్, సౌదీ అరేబియా ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ వెనిజులా అనే కంట్రీ ఉందండి, అది కొంచెం కమ్యూనిస్ట్ కంట్రీ. ఆ కంట్రీలో ప్రపంచంలో అత్యధిక ఆయిల్ రిజర్వ్లో ఉన్న దేశం సౌదీ అరేబియా ఏమీ కాదండి, మలేషియా కాదు, అది వెనిజులా కంట్రీ ప్రోగ్రెసివ్ అభ్యుదయ కంట్రీ. దాంట్లో కొన్ని లోపాలు జరిగినాయి ఫ్రీగా ఇవ్వటం వల్ల. ఇవాళ వెనిజులా ఆయిల్ తీసుకురావాలి. ఇప్పుడు సౌదీ అరేబియా అంటుంది సూపర్ లైట్ ఆయిల్ 2 రకాల ఆయిల్ నా దగ్గర ఇస్తానంటుంది. బట్ మన ఉన్న రిఫైనరీస్ ఎక్సలెంట్ రిఫైనరీస్ కెపాసిటీ ఉంది, ఫ్లైట్ దూరం అవుతుంది, కానీ అత్యధిక తక్కువ మనకి పడుతుందండి. అందువల్ల ఈ ట్రంప్ గారు రావడం వల్ల అప్పుడు ఆయిల్ బిల్ మాత్రం భయంకరంగా పెరిగిపోయే అవకాశం ఉంది, పెరిగిపోతుంది ఆల్రెడీ. ఆయన అడుగు పెడతానికి ముందే ప్రకంపనలు వస్తాయంట, ఆ ప్రకంపనలో తను లాస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నాం మనం ఆయన వస్తారని. అందువల్ల అపార్ట్ ఫ్రమ్ దిట్స్ H1 కానీ లేదా సిటిజన్షిప్ కానీ ఈ విషయాల్లో మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. 50 లక్షల మంది, మీరు నమ్ముతారు, న్యూయార్క్ మహానగరంలో 2,75,000 మంది ఇండియన్స్ ఉన్నారు. ఒక టెక్సాస్ లో ఉన్న డల్లాస్పురం అంటారు, అందులో మనం డల్లాస్గా అనుకుంటాం. టెక్సాస్ లో మొత్తం దాంట్లో 1.5% స్టేట్ మొత్తం మీద డల్లాస్పురంలో దాదాపు 2.5 నుంచి 3%, ఇంకా అన్అఫిషియల్ కొంతమంది ఉంటారేమో, పాపులేషన్ ఇండియన్స్ ఉన్నారు. అత్యధికులు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇవన్నీ పరిగణలో తీసుకుంటే, రెండోది ఇంపోర్ట్ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో, డాలర్ విలువ అండి. ఆ క్రిప్టో కరెన్సీకి ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా ఇలా ఎక్కడ ఉన్నట్టే ఆయనకు కూడా ఉన్నాడు. ఇక్కడ ఆదాని గారి కంటే ఆదాని గారు పాలిస్తున్నారు అనుకోండి దేశాన్ని పరోక్షంగా, అక్కడ ఆయన పాలిస్తే ఆయనకు సపోర్ట్గా ఎలాన్ మస్క్ ఉంటాడు. ఆయన ఒక విపరీతమైన వ్యక్తి, సక్సెస్ఫుల్ వ్యక్తి. ఆదాని గారిలో అడ్డంగా ఈ దేశం మీద కూర్చోబెట్టి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళు అంటే టాపిక్ డైవర్ట్ అవుతున్నాం, కానీ అడ్డంగా జీవి కృష్ణారెడ్డి గారు, స్వామి బుబ్బాల్ గారు, గద్వాల రాజు గారు వాళ్ళ జీవికి ఎయిర్పోర్ట్లు లాక్కుంటాం, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు లాక్కుంటాం, ఎన్ని చెప్పమంటారు, కృష్ణపట్నం పోర్టు లాక్కుంటాం, మధు గారి పవర్ ప్రాజెక్టులు, జిఎంఆర్ గారు ఇతని పవర్ ప్రాజెక్టులు, గంగవరం చూశారు కదా, ఎన్ని ఒక ఆదాని గారే అడ్డంగా లాక్కున్నారు. లేకపోతే వీళ్ళే బతిమాలి మహానుభావ మాత్రం నువ్వు తీసుకొని కాలు బతిమాలి తలుచుకున్నాం. ఇలాంటి ఆదాని ఆయన ఎలాన్ మస్క్ సొంతంగానే కష్టపడి పైకి వచ్చాయండి. సరే విపరీతంగా మాట్లాడతాడు, దట్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ రూపీ విలువ నేను ఒక్కసారి చెప్తాను, దయచేసి ఆలోచించుకోండి అందరూ. 2014 ముందు రూపాయి అంటే ఒక డాలర్కి $58-59 వచ్చేది. 2014 ముందు 56. మేము రూపాయి విలువకి ఎందుకు పడిపోతుందని మోడీ గారు కొండ బదలు కొట్టి దేశం అంతా అలవాడిచ్చారు. ఎందుకు రూపాయి విలువ చాలా గట్టిగా నేను ఉంటేనా అన్నని మాట్లాడారు. రూపాయి డాలర్ ఒకటైపోతుంది అనుకున్నారు. ఆఖరికి ఏమైందో తెలుసా అండి, రూపాయి విలువ 43% పడిపోయింది. దానికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కొంత లాభం జరిగి ఉండొచ్చు, కానీ అమెరికా వరకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అందుకని ఆయన మొత్తుకుంటున్నాడు. 10 లక్షల కోట్లు మన ఎగుమతులు దిగుమతులు 50% ఎగుమతులు 100 వస్తాయి, దిగుమతులు 50. కానీ ఈ చైనా నుంచి ఎగుమతులు భయంకరంగా పెరిగిపోయినాయి, అనేక రెట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు చైనా నుంచి వాళ్ళ ఎగుమతులు మనకు దిగుమతులు మనం అనేక చోట డాలర్లు ఇవ్వాలి. ఇప్పుడు రూబుల్ రష్యాతో కూడా పోయింది, రూబుల్ ఏదో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ సౌదీ అరేబియాకి వీళ్ళందరికీ మన డాలర్లు కట్టాలి. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తున్నాయండి. మీకు చాలా డెప్త్గా ఆలోచిస్తే ఇవన్నీ కూడా. రెండోది ఈ DVL $86 వెళ్ళిపోయింది, చూస్తా కళ్ళ ముందు. మనం అనుకుంటాం లక్షల కోట్లు కోల్పోతుంది. మళ్ళా చెప్తున్నాను, లక్షల కోట్ల రూపాయలు. ఇది మనం చూసుకుంటే $60 నుంచి $80 వల్ల ఇంపోర్ట్స్ బిల్ వల్ల ఈ దేశం దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 50 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయిందో లేదో గమనించమనండి. మోడీ గారు వచ్చేటప్పుడు అప్పు 55 లక్షల కోట్లు ఉంది ఈ దేశానికి. ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ ఇయర్కి 200 లక్షల కోట్లకి వెళ్తుందంట. ఎంతండి? 200 లక్షల కోట్లకి. ఇవాళ అమెరికా యొక్క మిగతా విషయాలుగా చైనాని మనం ఎదుర్కోవడానికి అమెరికా సాయం అవసరం అవుతుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఈయన రావటం సౌహృద సంబంధాలు ఉంటాయి, లేకపోతే ఇతర మతాల మీద కొంతమంది వన్ సైడ్ మతం మీద ఉండే వాళ్ళకి ఆనందకరంగా ఉంటుంది. కానీ దేశానికి మాత్రం నష్టం జరిగేలా కొన్ని విషయాల్లో ఉండే అవకాశం కూడా ఉంది. కొన్ని విషయాలు ఉన్నాయి. ఎస్, నేను చెప్పాను కదండి, అక్కడ ఉన్న మన సిటిజన్స్ విషయంలో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ టారిఫ్స్ విషయంలో బైలేటరల్ అగ్రిమెంట్ స్పష్టంగా అప్పుడు అతనితో చేసుకుంటాం ఈజీ కదండి ఆయనతో. మరి ఆయన గుడ్ ఆఫీసెస్ ప్రచారమే చేశారు కాబట్టి
దేశ ప్రతిష్టనే పణంగా పెట్టి తాకట్టు పెట్టి చేశారు కాబట్టి మోడీ గారు తన కోసం తన ఫ్రెండ్షిప్ కోసం ఇప్పుడు తక్షణమే ఆయన చేయించుకోవాల్సిన పేపర్లో స్టేట్మెంట్లు కాదు, చేయించుకోవాల్సిన బాధ్యత గౌరవ ప్రధానమంత్రి గారి మీద ఉంది. దాని మీద ఆలోచిద్దాం. ఓకే.